నాకు కూడా చాలా ముచ్చటగా అనిపించింది. 15 సంవత్సరాలుగా ఆయనే చెప్పుకున్నారు, ఆయన నోట్తో ఆయనే చెప్పుకున్నారు అధ్యక్ష. 15 సంవత్సరాలుగా నేను ఉన్నాను ఇక్కడ. నా నియోజకవర్గంలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. నా నియోజకవర్గంలో టాయిలెట్లు కట్టలేదు. నా నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా మంచినీటిని సరఫరా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఇవ్వాలనుకుంటే ఒక్క ఇంటికి కూడా మంచినీరు చేర్చే ప్రయత్నం చేయలేదు. ఆ డబ్బును కూడా దారి మళ్ళించాం. ప్రజల్ని వారి మానానికి వారికి వదిలేశాం. వాళ్ళ ప్రాణాలని గాలిలో దీపంగా చేశామని చెప్పి గౌరవ సభ్యులు స్వయంగా ఒప్పుకున్నారు అధ్యక్ష. ఇంకో గౌరవ సభ్యులు ఉన్నారు. ఆయన ఇంత మేధో సంపత్తి కలిగిన వాళ్ళు ఇటువంటి శాసన మండలిలో ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది అధ్యక్ష. పావర్టీ కారణం అని చెప్పారు, చాలా మంచిది అధ్యక్ష. ఏదైనా కలుషిత నీరు తాగితే అది పేద ధనిక లేకుండా ఎవరికైనా డయేరియా వస్తుందనే విషయం తెలుసుకోవాలి. కావాల్సిన గౌరవ సభ్యులు పోయి ఆ గుర్లలో కానీ ఇక్కడ చాలా చోట్ల అధ్యక్ష ఇప్పుడు లేదు, అక్కడంతా క్లోరినేషన్ చేయడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి చేయకపోతే బ్లీచింగ్ చేస్తున్నాం, ట్యాంకులు క్లీన్ చేస్తున్నాం, పైపులు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ సమస్యలు లేవు. ఎక్కడైనా కలుషిత నీరు ఉన్న చోట గౌరవ సభ్యులు పోయి ప్రయత్నం చేస్తే డయేరియా వారికి వస్తుందో, సంపన్న వర్గానికి సంబంధించిన వారికి వస్తుందో లేదో తెలియాలి అధ్యక్ష. ఆ పేదల్ని పట్టించుకోకుండా 5 సంవత్సరాలు వారి గాలికి వదిలేశారనే విషయాన్ని మేము ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. జల్ జీవన్ మిషన్ ద్వారా మీరు ఎందుకు రక్షిత నీటిని అందించే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఇంకో గౌరవ సభ్యులు చేసి అప్పటి నుంచి అయితే ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నారు అధ్యక్ష. నేను చెప్తున్నాను, మీ గౌరవ ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వస్తారో, మీ ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వస్తారో అదే వైఎస్ఆర్ జిల్లాలో గత 2020 సంవత్సరంలో 24,766 కేసులు వచ్చాయి అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోవాలి. కడప జిల్లాలో 21వ సంవత్సరంలో అధ్యక్ష 23,816 కేసులు వస్తే 3 మంది చనిపోయారు అధ్యక్ష. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఎక్స్గ్రేషియా ఇచ్చారో చెప్పాలి అధ్యక్ష. ఆ విషయం చెప్పాలా. 3కి ఎక్స్గ్రేషియా ఇచ్చారా లేదా? ఇన్ని వేల మంది ధైర్య ప్రభావితం అవుతుంటే వాళ్ళని పట్టించుకోకుండా ఇవాళ రాజకీయాలు వద్దు, ప్రజల గురించి మేము అంటున్నది అదే అధ్యక్ష. 5 సంవత్సరాలు మీరు కేవలం రాజకీయాలకు పరిమితమే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఆ పరిస్థితి రాకూడదు. మీకు ఆలస్యంగానైనా జ్ఞానోదయం, ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం మంచిదే, కానీ అధ్యక్ష రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను అదే విషయంలో చెప్పాను. ప్రజల్లో అవగాహన కల్పించాలా, భవిష్యత్తులో ఎటువంటి అవుట్బ్రేక్స్ రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల సంరక్షణ బాధ్యతలు ప్రభుత్వం పరంగా మేము తీసుకుంటాం. అంతేగాని ఎక్కడైనా జరిగితే శివరాజకీయాలు చేయడం ఏనాడు ఎప్పుడూ పోని వాళ్ళు సడన్ గా ఒకసారి ప్రతిపక్షంలోకి వచ్చేసరికి గుర్లోకి వెళ్ళాలనే జ్ఞానోదయం జరగడం అనేది అది మంచిది కాదు అధ్యక్ష. ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా అధికార పార్టీకి ఎలాగూ బాధ్యత ఉంటుంది, ప్రతిపక్షానికి కూడా సమాన బాధ్యత ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే అధికారంలో వాళ్ళు కూడా ఉన్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ప్లీజ్ ముగిద్దామండి, ఇంకా క్లోజ్ చేద్దాం. గౌరవ సభ్యులు మాట్లాడినప్పుడు వారు సమాధానం సరిగ్గా చెప్తే పర్వాలేదు అధ్యక్ష. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతారు అధ్యక్ష. అది చాలా ఆక్షేపణీయం అధ్యక్ష. ఆయనకి పైశాచిక ఆనందం ఉండొచ్చు, చనిపోతే చనిపోయిన వాళ్ళు సానుభూతి లేకుండా వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడచ్చు, మాకే అభ్యంతరలే. వాళ్ళ ప్రభుత్వం అవ్వచ్చు, అది నాకే అభ్యంతరలే. కానీ అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలి అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, మా ప్రాంతాలకు సమస్యలు, మా ప్రాంతాలకు భౌగోళిక పరిస్థితులు వ్యవస్థ తెలుసు అధ్యక్ష. ఆ నియోజకవర్గం ఎలా చూడమని అధ్యక్ష, లేకపోతే ఎంత రమ్మని అధ్యక్ష. ఇప్పుడు పెట్టారు నరేంద్ర మోడీ గారు. నేను 2004 సంవత్సరం 2007 సంవత్సరం నుంచే ప్రతి ఇంటికి ప్రతి ఊరికి నీరు ఇచ్చాం అధ్యక్ష. ప్రొటెక్షన్ వాటర్ స్కీమ్ లేని గ్రామం అంటూ ఆ నియోజకవర్గం లేదా అధ్యక్ష. ఇవాళ తెలియక మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది సమంజసం కాదు అధ్యక్ష. వ్యక్తిగతంగా మాట్లాడడం, సభ్యులకి గౌరవంగా మాట్లాడి గౌరవపరంగా సభను నడుపుకోవడం మంచిదే, కానీ వ్యంగ్యంగా మాట్లాడడం దయచేసి దాన్ని ఆక్షేపలేదు అధ్యక్ష. అధ్యక్ష క్లోజ్ చేయండి మంత్రి గారు. ఖచ్చితంగా ఎందుకంటే నేను ఎవరో దాని చెప్పట్లేదు. ఏ ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నకి సమాధానంగా చెప్పాను. ఆ ప్రశ్న సమాధానంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా అన్నప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పాను అధ్యక్ష. అది ఒకవేళ అది తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. ఇటువంటి దారుణ పరిస్థితులు ఉన్నాయని మాత్రమే నేను చెప్పాను అధ్యక్ష. కంక్లూడ్ ప్లీజ్.